పాకిస్తాన్ యుద్ధం దిశగా అడుగులు వేస్తుందన్న తరుణంలో హఠాత్తుగా కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది. దాయాది దేశంతో ఇక అమీతుమీకి సిద్ధమైన వేళ ఈ నిర్ణయం వెలువడింది. అదేంటి, అంత అకస్మాత్తుగా ఇండియా ఎందుకు వెనకడుగు వేసిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే కాల్పుల విరమణ వెనక కారణాలేంటి? అది వెనకడుగా లేక పగడ్బందీ వ్యూహమా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పహల్గామ్ ఉగ్రదాడి తరువాత పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఉగ్రమూకలు అమాయక పౌరులు పొట్టన పెట్టుకుంటున్న తీరు యావత్తు భారతావన్ని కదిలించింది. ప్రాణాలు పోగొట్టుకున్న వారి కుటుంబాల రోదన చూసి ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోయింది. ఇక పాకిస్తాన్కు ఈసారి గట్టి సమాధానం చెప్పాలని యావత్తు దేశం ముక్త కంఠంతో నినదించింది. దానికి అనుగుణంగానే పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం దాడి చేసింది. ఎక్కడా పాక్లోని సామాన్య జనాలకు ఇబ్బంది లేకుండా కేవలం టెర్రరిస్టుల క్యాంపస్లను మాత్రమే టార్గెట్ చేసింది, నేలమట్టం చేసింది. అంతేకాదు, పాకిస్తాన్ సైన్యం నిస్సిగ్గుగా ఉగ్రవాదులకు నివాళి అర్పించడాన్ని చూసి యావత్తు ప్రపంచం నిర్ఘాంతపోయింది. టెర్రరిస్టులతో పాక్ దోస్తానాన్ని చూసి అందరూ నివ్వెరపోయారు. ఈ పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ బ్రాండ్ వాల్యూ దారుణంగా పడిపోయింది. అయినా నిండా ముడిగిన వాడికి చలి ఎందుకు ఉంటుంది? అవేమీ పట్టించుకోకుండా దాయాది దేశం ఎలాంటి సిగ్గు ఎగ్గు లేకుండా భారత్ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది. టర్కీ నుంచి తెచ్చిన అటర్ ఫ్లాప్ డ్రోన్లతో ఇండియాలోకి జనావాసాలు టార్గెట్ చేసింది. వందలాది డ్రోన్లు పాకిస్తాన్ నుంచి వచ్చి పడ్డాయి. కానీ ఒక్కటంటే ఒక్కడి కూడా లక్ష్యాన్ని ఛేదించలేదంటే భారత సైన్యం ఎంత గట్టిగా సమాధానమిచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇక పాకిస్తాన్ దాడుల్లో అత్యంత సమర్థవంతంగా భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ దాడులు ప్రతిదాడుల నేపథ్యంలో ఇక పాకిస్తాన్తో యుద్ధం తప్పదన్న సంకేతాలు కనిపించాయి. ఏ క్షణమైనా వారు మొదలవుతుందని ఈసారి పాక్ చుక్కలేనని కూడా అంతా భావించారు. కేంద్రం ఆలోచన ఎలా ఉన్నా సగటు భారతీయుడు మాత్రం పాకిస్తాన్తో యుద్ధం జరగాల్సిందని గట్టిగా కోరుకున్నారు. దాయాది దేశానికి గట్టి సమాధానం చెప్పి దశాబ్దాల శత్రుత్వాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలని ఆశించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మన సైన్యం తిరిగి తీసేసుకోవాలని డిమాండు వినిపించింది. ఆ దిశగా కేంద్రం అడుగులు కనిపించాయి. సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది కేంద్రం. పార్టీలకు అతీతంగా యావత్తు భారతావని కూడా ఏకమైంది. కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా సంపూర్ణ మద్దతును ప్రకటించింది యావత్తు దేశం. మన సైన్యం కూడా యాక్షన్ మోడ్లో పాక్కు మూతోడి జవాబు చెప్పేందుకు సిద్ధమైంది. కొన్ని భీకరమైన దాడులతో దాయాది దేశం వెన్నులో వణుకు పుట్టించింది. సగటు భారతీయుడు యుద్ధాన్ని కోరుకుంటే పాకిస్తాన్లోని పౌరులు మాత్రం యుద్ధం రావద్దని కోరుకున్నారు. ఎందుకంటే దాయాది దేశం సైన్యానికి భారత సైన్యాన్ని నిలువరించేంత సీన్ లేదన్నది బహిరంగ సత్యం. అందుకే యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ పాకిస్తాన్ పౌరులు అక్కడి పాలకులపై నిప్పులు చెరిగారు. ఇదెక్కడ ప్రభుత్వం అంటూ పాకిస్తాన్ ప్రధానమంత్రినే కడిగి పారేశారు. అయినా అక్కడి సైన్యం మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ తమ బలానికి మించి పువ్వజులు ఇచ్చింది. భారత సైన్యం పాక్కు పెద్ద ఎత్తున నష్టం చేస్తున్నా అది చెప్పుకునే ధైర్యం లేక అబద్ధాలు వల్లవేసింది. అవన్నీ చూసి యుద్ధం తప్పవని అంతా భావించారు. కానీ హఠాత్తుగా కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది. ఇంత సడన్గా తెర వెనక ఏం జరిగిందన్న చర్చ ఇప్పుడు ప్రధానంగా జరుగుతోంది. యుద్ధానికి సిద్ధమైన భారత్ కాల్పుల విరమణకు అంగీకరించడం ద్వారా వెనకడుగు వేసిందా లేక వ్యూహాత్మకమా అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతుంది. ఏదేమైనా ఒకటి మాత్రం నిజం, యుద్ధం అంటూ జరిగితే పాకిస్తాన్పై గెలిచి నిలిచేది భారత సైన్యమే. ఇందులో ఇసుమంతా కూడా ఎవ్వరికి అనుమానం అస్సలే లేదు. కానీ అక్కడే పాక్కు మనకు స్పష్టమైన తేడా ఉంది. ఎందుకంటే యుద్ధం జరిగితే దాయాది దేశానికి కొత్తగా కోల్పోవడానికి ఏమీ లేదు. పాకిస్తాన్ దగ్గర ఇప్పుడు చిల్లిగవ్వ కూడా లేదు. ఆర్థిక సమస్యలతో ఆ దేశం చితికిపోయింది. అక్కడి పాలకులు దేశాన్ని సర్వనాశనం చేశారు. ఓ రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఇప్పుడు నిండా మునిగిపోయింది. 0 కంటే -100లో ఉందని చెప్పడం కరెక్ట్.
యావత్తు ప్రపంచంలో ఆ దేశానికి ఎలాంటి పరపతి లేదు. పాక్ పేరు చెబితే అప్పు కూడా పుట్టని పరిస్థితి. అంతేకాదు పాకిస్తాన్కు బయట నుంచి ఇన్వెస్టర్లు ఎవరు వచ్చే పరిస్థితి లేదు. అలాంటి దేశం యుద్ధం చేస్తే వాళ్లకు కొత్తగా పోయేదేమీ లేదు. అందుకే పాక్ సైన్యం భారత్ను రెచ్చగొట్టే కుట్రలు చేస్తుందన్న చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు పాకిస్తాన్తో పోల్చుకుంటే భారత్ అన్ని రకాలుగాను శక్తివంతమైన దేశం. యావత్తు ప్రపంచంలోనే ఇండియాకు తిరిగిలేని బ్రాండ్ వాల్యూ ఉంది. పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో దేశాలు మనవైపు చూస్తున్నాయి. ఇన్వెస్టర్లకు భారత్ స్వర్గధామంలా ఉంది. అందుకే ఆర్థికంగా భారత్ శక్తివంతంగా సూపర్ పవర్గా ఎదుగుతోంది. యుద్ధం జరిగితే పెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ ఇమేజ్ కొంత డ్యామేజ్ అవుతుందన్నది వాస్తవం. వర్తకం వాణిజ్య పరంగానూ భారతదేశానికి నష్టం జరిగే ప్రమాదం పొంచి ఉంది. యుద్ధం జరిగితే యావత్తు ప్రపంచంలో శాంతికాముక దేశంగా పేరున్న ఇండియాపై చైనా లాంటి దేశాలు బురద జల్లే ప్రమాదమూ ఉంది. భారత్ సేఫ్లెస్ కాదన్న దుష్ప్రచారము జరగవచ్చు. ముఖ్యంగా పాకిస్తాన్ వీపుపై తుపాకీ పెట్టి భారత్ను టార్గెట్ చేస్తోంది చైనా. ఇటీవలే సంఘటనల వెనుక చైనాయే ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భారతదేశాన్ని అస్థిరపరచడం దాని వ్యూహాత్మక లక్ష్యం. చైనా భారతదేశాన్ని దీర్ఘకాలిక భౌగోళిక రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తోంది. 2026 నుంచి అమెరికాలో అమ్మే అన్ని ఐఫోన్లను భారతదేశంలోని ఉత్పత్తి చేయాలనే యాపిల్ నిర్ణయం చైనా టెక్ ఆధిపత్యానికి గట్టి దెబ్బనే చెప్పాలి. పహల్గాం ఊచకోత వంటి సంఘటిత ఉగ్రవాద దాడి, ఆ తరువాత పాకిస్తాన్ యుద్ధ ప్రేరణలు చైనా ప్రయోజనాలకు అనుకూలంగా ఉన్నాయి. దీనివల్ల భారతదేశం పెట్టుబడికి సురక్షితం కాదనే భావన కలుగుతుంది. ఈ తరుణంలో కాల్పుల విరామం అనేది బలహీనత కాదు, అది ఒక వ్యూహం. భారతదేశ అభివృద్ధి పట్టాలు తప్పకుండా ముందుకు సాగడం మనకు ఎంతో ఇంపార్టెంట్. అందుకే ఇతరులు పన్నిన ఉచ్చులో చిక్కుకోకుండా యుద్ధ భూమిని కాదని కాల్పుల విరమణకు మన దేశం అంగీకరించింది. అయితే ఈ కథ ఇక్కడికిదే ముగింపు కాదు, కేవలం ఒక ప్రకటన మాత్రమే. భారతదేశానికి సంబంధించినంత వరకు ఇది చాలా వ్యూహాత్మకమైన నిర్ణయం. అందుకే కాల్పుల విరమణ ద్వారా భారత్ ఒక అడుగు ముందుకేసిందే తప్ప వెనకడుగు కాదంటున్నారు విశ్లేషకులు. కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం భారత్ తన వైఖరిని మొహమాటం లేకుండా తేటతెల్లం చేసిందని చెప్పవచ్చు. ఇక పాకిస్తాన్ ఆటలు సాగవన్న సంకేతాలు చాలా గట్టిగానే చాటి చెప్పింది. సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయడం ద్వారా పాక్ విషయంలో ఎంత సీరియస్గా ఉన్నామో క్లియర్ కట్గా సంకేతాలు పంపించింది. అంతేకాదు ఈసారి పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడితే 1కి 100 అన్న మెసేజ్లు గట్టిగా ఇచ్చారు. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై కాకుండా సైనిక స్థావరాలపై కూడా భారత్ చేసిన దాడులే అందుకు నిదర్శనం. ఏదేమైనా ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. భారత బలం ఏంటో ట్రైలర్లోనే పాకిస్తాన్కు పూర్తిగా అర్థమైంది. కాబట్టి సినిమా మొదలైతే మాత్రం పాక్ సైన్యానికి పలాయనమే మిగులుతుంది. అయినా భారత్ ఇవన్నీ తెలిసి కూడా పెద్దన్న పాత్ర పోషించింది. ఎంతో సంయమనంతో కాల్పుల విరమణకు అంగీకరించింది. మైనస్లో పాకిస్తాన్పై ఆధిపత్యం చెలాయించే అవకాశం వచ్చినా కేవలం తన సుస్థిరత భవిష్యత్తు దృష్ట్యానికే కాల్పుల విరమణకు అంగీకరించింది. ఇది వెనకవడుగు అస్సలే కానే కాదు, వ్యూహాత్మక నిర్ణయం అంటున్నారు విశ్లేషకులు. అంతేకాదు భారత్ తాను చెప్పాల్సిందంతా చెప్పేసి సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకుందన్న మాట ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.